దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఐజాయా చాప్టర్ 44 వర్స్ 21. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవునికి మనకు మధ్యలో ఉన్న ఒక సంబంధము ఈ వచనంలో 2 సార్లు స్ట్రెస్ చేయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి, ఎవరినైనా మనం పిలిచినప్పుడు ఒక్కసారి పిలిస్తే అదొక విధానంలో ఉంటుంది. 2 సార్లు పిలిచామంటే దిస్ సంథింగ్ ఇంపార్టెంట్, వెంటనే అటెండ్ అవ్వాలి, ఏదో అర్జెంట్ మ్యాటర్ ఉండొచ్చని. బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది పేర్లు దేవుడు మోర్ దెన్ వన్స్ పిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఒకే మాటను ఒకసారి కంటే ఎక్కువగా దేవుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ మాటకు, ఆ స్ట్రెస్ చేయబడిన మాటకు ఒక ఇంపార్టెన్స్ ఉంది అని మనం గమనించాలి. క్రైస్తవ్యంలో, క్రైస్తవ విశ్వాసంలో దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధము చాలా శ్రేష్టమైన విధానంలో, చాలా విచిత్రమైన విధానంలో కూడా ఉంటుంది. దేవుడు మన తండ్రి, మనం ఆయన బిడ్డలం, మనం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అది దట్ ఈస్ వన్ రిలేషన్షిప్ వీ హ్యావ్ విత్ గాడ్. ఇంకొకసారి బైబిల్లో దేవుడు అంటాడు, మీరు నా స్నేహితులు అంటాడు. సో దేవుడు మన స్నేహితుడు. సో ఇద్దరు స్నేహితుల మధ్యలో ఉండే రిలేషన్షిప్ను మనం దేవునితో షేర్ చేసుకుంటున్నట్లు ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తున్నాము. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు అనే మాట 2 సార్లు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధము చాలా విధాలుగా ఉంటుందండి. చూడండి, దేవుడు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీకు ఒక కుమారుడు లేకపోవచ్చు, ఒకవేళ మీకు పిల్లలు లేకపోవచ్చు, మా వృద్ధాప్యంలో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, మా ఆలనా పాలన ఎవరు చూస్తారని ఒకవేళ మీరు బాధపడుతుంటే, మనందరికీ ఒక కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. కాబట్టి ఒక కుమారుడు నీ జీవితంలో ఏ బాధ్యత తీసుకొని ఎలా ఆదరిస్తాడో తల్లిదండ్రులను, నీ జీవితంలో కూడా దేవుడు అట్టి విధంగా కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రాణ ప్రియుడు అనే మాట కూడా చూస్తాం. సో దేవుడు మన ప్రియుడు, మనము ఆయన చేత ప్రేమించబడిన వారము. నూతన నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని సువార్త ప్రకటించడానికి పిలువబడిన వారు, లేక దేవుని యొక్క పొలములో ఆత్మల పంటను కోసే వారందరినీ దేవునితో జత పనివారు, దే ఆర్ కో లేబరర్స్ విత్ క్రైస్ట్ అనే మాట కూడా వాక్యంలో చూస్తాం. సో దేవునికి మనకు మధ్యలో ఉన్న సంబంధము మరి అనేక విధాలుగా ఉంది. సో దేవుడు ఏదో కేవలం మన తండ్రే కాదు, ఆయన మనల్ని ప్రేమించే, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు కూడా. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమించే ప్రాణ స్నేహితుడు కూడా. ఆయన ఒక తండ్రిగా ఆదరించేవాడు మాత్రమే కాదు, ఒక కుమారుడుగా కూడా మనల్ని ఆదరించేవాడు, మనల్ని ప్రేమించేవాడు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వచనంలో మనం ఇప్పుడు చదివిన యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివాము, నీవు నా సేవకుడవు, యు ఆర్ మై సర్వెంట్. ఉదయకాల సమయంలో దేవుని సేవకులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసులు, రక్షించబడిన మనందరం కూడా దేవుని సేవకులము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. వీఆర్ గాడ్స్ సర్వెంట్స్. సర్వెంట్ అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఒక యజమానుని కింద పనిచేసేవాన్ని సేవకుడు అని పిలుస్తూ ఉంటాడు. సో ఒక యజమానుడు మనకున్నాడనమాట. ఆ యజమానుడు ఎవరంటే దేవాతి దేవుడు. చాలాసార్లు అనుకుంటాం సేవకులు లేక దేవుని పని చేసేవారు కేవలం ఫుల్ టైంలో ఉండి మరి వారి ఉద్యోగాలు విడిచిపెట్టో, లేకపోతే వారి చదువు అవ్వగానే సేవకు వచ్చిన వారు మాత్రమే సేవకులు అని మనం అనుకుంటాం. కానీ విశ్వాసులుగా మనందరిలో కూడా సేవా భావము, సేవా తత్పరత ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జీవించిన దినాల్లో చాలాసార్లు ఆ మాటలను ప్రస్తావిస్తూ వచ్చారు. సో దేవుని బిడ్డలంగా మనము ఒక సేవకునికి ఉన్న మనస్సు, ఒక సేవకుడు కలిగి ఉన్న యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో దేవుని సంఘంలో సువార్త పనిలో గొప్పగా వాడబడిన అపోస్తలుడైన పౌలు చాలా ఉత్తరాలు సంఘాలకు, వ్యక్తులకు వ్రాస్తే, రోమాలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ ఆ ఓపెనింగ్ లైన్స్ ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే, రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 1.
రోమాలో ఉన్న దేవుని సంఘాన్ని బలపరచడానికి అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరాన్ని వ్రాసినప్పుడు ఈ మాటలు వ్రాసారు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు. ఫస్ట్ తన గూర్చి తాను ఏం చెప్పుకున్నాడంటే, నేను యేసుక్రీస్తు ప్రభు దాసుడను, ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే మాట మనం చూస్తున్నాం. నేను దేవుని యొక్క సేవకుడను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సొంత సహోదరుడైన యాకోబు యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసముంచి ఆయన యొక్క పనిలో మరి యాకోబు కూడా వాడబడ్డాడు. ఈ యాకోబు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాసాడు, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. యేసు ప్రభు యొక్క సహోదరుడుగా ఉన్న యాకోబీన అంటే హాఫ్ బ్రదర్ అని చెప్పుకోవచ్చు. యేసు ప్రభు కన్యకకు పుట్టాడు. అయితే మరియకు యోసేపుకు యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత మరి కొంతమంది బిడ్డలు కలిగారు. సో వారిలో ఒకడుగా ఉన్న యాకోబు. చూడండి, యూజువల్గా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిబ్లింగ్స్ అందరూ సమానం అనే ఒక భావన ఉంటుంది. ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఉండదు కదండి. మన స్వంత సహోదరులు లేక సహోదరులు అంటే మనకి చాలా చనువు ఉంటుంది. వాళ్ళని మనం పలకరించే విధానం కానీ, వాళ్ళతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళని గూర్చి మనం అడ్రస్ చేసే మాటల్లో కూడా అంత విలువ మనం ఇవ్వం. వీడా మా వాడేలేండి, వాడా మా అన్న, ఓహో వాడి గురించి చెప్తున్నారా అని కొన్నిసార్లు చాలా లైట్గా వాళ్ళకి విలువ లేనట్లుగా మాట్లాడుతూ ఉంటాము. బహుశా దానికి ఒక కారణం ఏంటంటే మనకి మన సిబ్లింగ్స్తో ఉన్న ఇంటిమసీ, అంటే అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెండ్ర మధ్యలో ఉన్న ఆ సాన్నిహిత్యము ఆ చనువుకు కారణం దోహదపడుతుంది అని మనం గ్రహించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడుగా ఉన్న యాకోబు మాత్రం గుర్తించాడు ఏమనంటే, నాకు ఇంకా మిగతా సహోదరులు ఉన్నారు, బట్ ఆ సహోదరుల వంటి వాడు మాత్రం యేసు ప్రభు కాదు. హీ ఈజ్ నాట్ లైక్ ది అదర్ బ్రదర్స్. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనే మెస్సియా, ఆయనే లోకరక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బంధువులు, స్వంతవారు ఆయనను చాలామంది అంగీకరించలేదు. కానీ ఈ యాకోబు మాత్రం తన మనోనేత్రములు తెరవబడి యేసుక్రీస్తు ప్రభువును గుర్తించాడు. యేసుక్రీస్తు ప్రభువు మెస్సియాని, రక్షకుడని, నిజమైన దేవుడని తెలుసుకొని ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటించుట కొరకు ఈ యాకోబు కూడా సువార్త పనిలో వాడబడ్డాడు. ఈ యాకోబు వ్రాస్తున్న మాట ఏంటంటే, నేను యేసు ప్రభు సహోదరుడను అని చెప్పుకోవచ్చు. యేసు ప్రభు నేను ఒకే ఇంట్లో పుట్టి పెరిగాము అని చెప్పుకోవచ్చు. ఒకే ప్లేట్లో మేము భోంచేసాము అని చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభుతో తనకున్న సాన్నిహిత్యాన్ని మరో విధంగా మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడనైన యాకోబు. గొప్ప దైవజనులు, గొప్ప భక్తులే దేవుని యొక్క దాసులు అని చెప్పుకున్నప్పుడు నీవు నేను ఇంకెంతగా దేవుని యొక్క దాసులమని పిలువబడడానికి ఇష్టపడాలి. హౌ మచ్ మోర్ షుడ్ వి రియలైజ్ దట్ వీ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఏదో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి ఒక మైక్ పట్టుకొని వాక్యం చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క పనిలో ఏదో ఒక విధంగా మనం వాడబడుతూ వెన్ వీఆర్ ఆన్ హిస్ మిషన్, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ లోకంలో ఏ విధంగా మనం నెరవేర్చినప్పటికీ దేవుని యొక్క సేవకులము మనం అవుతాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు మనం చదివినట్లయితే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మొదటిది ఆయన మనుష్య రూపాన్ని ధరించుకొని వచ్చాడు కదండి. వాక్యమే శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అనే వాక్యము మనం చదువుతూ ఉంటాం. సో వాక్కు అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు శరీర రూపంలో, శరీరధారిగా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. సరే, మానవ రూపంలో దేవుడు రావడమే చాలా ఎక్కువ, చాలా గొప్ప. ఎందుకంటే సృష్టికర్త ఒక సృష్టిగా మారడం, హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ టు బికమ్ అ మియర్ మ్యాన్, ఒక కేవలం సృష్టించబడిన మనిషిగా దేవాతి దేవుడు దిగి రావడం అనేది ఒక గొప్ప త్యాగం. అయితే మనుష్య రూపంలో వచ్చిన దేవుడు ఇప్పుడు ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అనే మాట. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకుంటే నీవు నేను కూడా అటువంటి మనస్సును కలిగి ఉండాలి. జీసస్ హ్యాస్ మోడల్డ్ సర్వెంట్హుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవించిన దినాల్లో చేసిన ప్రతి కార్యము మనకొక మాదిరి కొరకేనండి. హల్లెలూయా. ఆయన చేయకుండా ఏది మనల్ని చేయమని చెప్పలేదు. ఆయన ఏదో స్పీచెస్కు మాత్రమే పరిమితం అయిపోయి ఆయన మాటలు ఒకటి, ఆయన జీవితం ఒకటి అన్నట్లుగా యేసు ప్రభు ఎప్పుడు బ్రతకలేదు. కానీ హీ వాక్ ద టాక్. ఆయన ఏమి మాట్లాడుతూ వచ్చారో, ఏమి బోధిస్తూ వచ్చారో అదే ఆయన జీవిస్తూ వచ్చారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక సేవకునిగా ఉండడం అంటే ఏంటో ఆయన మనకు చూపించారు, జీవించి చూపించారు. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం నుండి కూడా మనం చదివినట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలు కడిగిన ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఇంకా డౌట్ కూడా అవసరం లేదు కదండి, ఎంత అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు యేసయ్య. నేను శిష్యుల పాదాలు ఎందుకు కడిగానంటే, బోధకుడనైనా యజమానుడైనా ఉన్నతమైన స్థితిలో ఉన్న నేనే ఆ పని చేస్తే మీరు కూడా మీ తోటి వారికి అలాగే చేయాలని నేను మీకు ఒక మాదిరిగా ఉంచడానికని ఐ మోడల్ సర్వెంట్హుడ్ ఫర్ యూ. అసలు సేవకుని వంటి మనసు కలిగి ఉండడం అంటే ఏంటి, ఒక సేవకుడు ఎలా తగ్గింపును కలిగి ఉంటాడు, ఒక సేవకుడు ఎలా దీనత్వాన్ని ఎక్సర్సైజ్ చేస్తాడు, అది చూపించడానికే, ఒక మాదిరిగా ఉండడానికే నేను ఈ పని చేశాను. చూడండి, తగ్గింపు అనేది హృదయంలో ఉండడం, దట్ ఈస్ వన్ థింగ్. ఒకవేళ మనం నాకు చాలా తగ్గింపు ఉంటుందండి, నాకు తగ్గింపులో ఫస్ట్ ప్రైజ్ అని చెప్పుకున్నామంటే అది కూడా ఒక గర్వమే. ఆలోచన చేయండి ఒకసారి. తగ్గింపులో, తగ్గించుకోవడంలో నన్ను మించిన వారు లేరు అని నువ్వు చెప్పుకుంటున్నావంటే అది కూడా తగ్గింపుకు సూచన కాదు, కానీ గర్వానికే సూచన, హెచ్చింపుకే సూచన. ఎందుకంటే నిన్ను నీవు ఇతరులతో పోల్చుకొని యు ఆర్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్స్. తగ్గింపు కలిగిన వారు ఎప్పుడు ఏ విషయంలో కూడా తాము ఇతరుల కంటే గొప్పవారు అని భావించడానికి ఆ భావన కానీ ఆలోచన కానీ వారి మనసులో రాదు. సో తగ్గింపు హృదయంలో ఉండడం, దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు యేసు ప్రభు హృదయంలో తగ్గింపు ఉంది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీరు నా యొద్ద నేర్చుకొనుడి అని యేసయ్య చెప్పారు. ఇప్పుడు దీన మనసు గలవాడను అని యేసయ్య చెప్పినప్పుడు ఆయనలో ఉన్న దీన మనసును క్రియలలో ఎందుకు చూపించాడు అని ఆలోచన చేస్తే, నీలో దీనత్వం ఉంటే ఆ దీనత్వం ఖచ్చితంగా నీ క్రియలలో బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకులము. ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ జీసస్. నేను దేవుని సేవకుడను, ఆయన నా యజమానుడు అని చెప్పుకుంటున్న మనం కూడా, మనలో కూడా అట్టి దీనత్వం ఉంటే నీలో ఉన్న దీనత్వము ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ఆర్ దేర్ ఎనీ ఇన్స్టెన్సెస్ ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ యాక్టెడ్ లైక్ అ సర్వెంట్, వేర్ యూ బిహేవ్డ్ లైక్ అ సర్వెంట్, వేర్ యూ సర్వ్డ్ అదర్స్ లైక్ అ సర్వెంట్? ఇతరులకు నువ్వు సేవ చేసినా, ఇతరులకు నువ్వు పరిచర్య చేసినా, ఇతరులకు నువ్వు సహాయపడినా, ఇతరులను నీకంటే ఘనంగా ఎంచి నిన్ను నీవు ఒకవేళ తగ్గించుకోవాల్సి వచ్చినా తగ్గించుకున్న సందర్భాలు నీ జీవితంలో ఏదైనా ఉన్నాయా? నీ లోపల తగ్గింపు ఉంటే ఆ తగ్గింపు కేవలము మనసుకు మాత్రమే పరిమితం అవ్వదు.
యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పారంటే అర్థం ఏంటి? కేవలం మనసులో ప్రేమించమని కాదు, కానీ ఆ ప్రేమను క్రియలలో చూపించమని. ఈ కరోనా దినాల్లో వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ టు సర్వ్ అదర్స్ కదండి. ఇతరులకు సేవ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో మనకు, ఇతరులకు సహాయపడడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇతరుల కొరకు మనల్ని మనం వ్యయపరచుకోవడానికి వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. కానీ అవకాశాలు నువ్వు సద్వినియోగపరుచుకుంటున్నావా? అవకాశాలను నీవు వినియోగించాలని ఆశిస్తున్నావా? ప్రేమను మాటల్లో వ్యక్తపరచడం దట్ ఈస్ వన్ థింగ్. అయితే ప్రేమను క్రియలలో వ్యక్తపరచడం అది ఇంకొక లెవెల్. యేసు ప్రభు ఆశించింది అదే. తగ్గింపు హృదయంలో కలిగి ఉండడం మంచిదే, బట్ నీ తగ్గింపు నీ క్రియల్లో కనబడకపోతే అసలు నీ హృదయంలో తగ్గింపు ఉందో లేదో హూ నోస్. బహుశా నువ్వు కేవలం భ్రమపడుతున్నావేమో నీలో తగ్గింపు ఉందని. నేనెవరైనా ఒక మాట, నిన్ను చిన్నబుచ్చే మాట, నిన్ను అవమానపరిచే మాట, నిన్ను తగ్గించే మాట, ఒక మాట మాట్లాడగానే వెంటనే నువ్వు రైజ్ అయిపోతున్నావంటే, వెంటనే నువ్వు వారి మీద అటాక్ మొదలు పెట్టేశావంటే, లేకపోతే వెంటనే నువ్వు వారిని 100 మాటలు అనడానికి ప్రయత్నం చేశావంటే దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా నీలో తగ్గింపు లేదని. ఒకవేళ నీలో తగ్గింపు ఉంటే లెట్ దెమ్ సే వాట్ ఎవర్ దే వాంట్ టు సే, ఇట్స్ ఓకే. వారు ఏం మాట్లాడతారో మాట్లాడనివ్వండి, దేవుడు చూసుకుంటారు వాళ్ళ సంగతి. నేనేంటో నా ప్రభువుకు తెలుసు అని నువ్వు మౌనంగా ఉండగలవు. చూడండి, కొంతమంది చిన్న విషయాలకు కయ్యాన్ని కాలు దువ్వేస్తూ ఉంటారు. చిన్న మాట చాలు పెద్ద రణరంగం అయిపోద్ది ఇల్లంతా. ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు, వాతావరణం అంతా మారిపోవడానికి చిన్న మాట చాలు, చిన్న రెస్పాన్స్ చాలు, ఇంకంతే కుటుంబంలో పరిస్థితులు అన్నీ చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే చిన్న మాట కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చాలా గొప్ప అనుకుంటున్నావు, అందుకే నిన్ను ఎవరైనా ఒక చిన్న మాట అంటే కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఒకవేళ నిన్ను ఎవరైనా చిన్నబుచ్చేటట్టు మాట్లాడుతుంటే నీ విలువ నీకు తెలిసినప్పుడు వారు మాట్లాడే మాటలను బట్టి నువ్వు పెద్దగా ఇబ్బంది పడవు, పెద్దగా నువ్వు కదిలించబడవు. యూ విల్ నాట్ బీ షేకెన్, యూ విల్ నాట్ బీ డిస్టర్బ్డ్. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయనని ఎంతమంది ఎంత అవమానకరంగా మాట్లాడారో, కానీ యేసుక్రీస్తు ప్రభు అవన్నీ పట్టించుకోలేదు. ఆయన ఎనర్జీ దేనికోసం వాడారంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి వాడారు తప్ప ఆ తిట్టులు తిడుతున్న వారిని, అవమానకరంగా మాట్లాడుతున్న వారి మీద ఫైట్ చేయడానికి, షౌట్ చేయడానికి ఆయన తన శక్తిలో ఒక్క భాగం కూడా, ఒక్క చిటికె కూడా ఆయన వాడలేదు. హల్లెలూయా. ఒకవేళ సేవకుని మనసు కలిగి ఉంటే నీలో దీనత్వం ఉంటుంది. ఆ దీనత్వం ఏదో లోపల ఉండడం కాదు, కానీ నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో ఆ దీనత్వము, ఆ తగ్గింపు, ఇతరులకు సేవ చేసే ఆ సేవా తత్పరత, ఆ పరిచర్య చేసే మనసు నీ క్రియలలో కూడా నిశ్చయంగా కనబడుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దాసులు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ తన దాసులు ఎలా ఉండాలని ఆశిస్తున్నాడో ఇంకొక మాట కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పలికిన ఒక మాట చూద్దాం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. హల్లెలూయా. దోస్ సర్వెంట్స్ ఆర్ బ్లెస్డ్. చూడండి, బ్లెస్సింగ్ అంటే ఎంత ఇష్టం కదా మనకి. బ్లెస్సింగ్ కోసం ఏమైనా చేసేయాలి. నీలో నిజంగా దేవుని ఆశీర్వాదం పొందాలనే తాపత్రయం ఉంటే, దేవుని ఆశీర్వాదం పొందడం కోసం ఏమన్నా చేస్తాను, నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతైనా తగ్గించుకుంటాను, ఎంతైనా ప్రయాసపడతాను అనే తాపత్రయం నీకు ఉంటుంది. యాకోబు అలాగే తాపత్రయపడ్డాడండి. ఈరోజు ఇశ్రాయేల్ అనే దేశము ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన దేశంగా నిలిచిందంటే కారణం ఏంటంటే ఆ దేశము మీద దేవుని ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం పొందడం కొరకు యాకోబు తన తొడగూడు వసిలిపోయినా, కాలు ఇరిగిపోయినా ఆశీర్వాదం ఇస్తే గాని వదిలిపెట్టనని పట్టుబట్టాడు. హల్లెలూయా. అటువంటి పట్టుదల నీకుందా? చూడండి, చాలాసార్లు వ్యర్థమైన వాటి కొరకు పట్టుబడుతూ ఉంటాం మనం. నా మాటే చెల్లాలి, నా మాట అందరు వినాలి,
నేను ఇవాళ వెళ్ళాలంటే వెళ్తానంతే. కొన్నిసార్లు చూడండి, పిల్లలకి చాలా మొండి పట్టు ఉంటుంది. ఆ పార్కుకు వెళ్ళాలంటే వెళ్ళాలంతే, సైకిల్ కొనివ్వాలంటే కొనివ్వాలంతే, ఇప్పుడే కొనివ్వాలి, ఇక్కడే కొనివ్వాలి, ఇదే కొనివ్వాలి. కొన్నిసార్లు మొండితనం, ఒక పట్టుదల చూపిస్తూ ఉంటాం లోక సంబంధమైన విషయాల్లో. కానీ దేవుని ఆశీర్వాదం కొరకు నీకు ఆ పట్టుదల ఉందా? దేవుని ఆశీర్వాదం పొందాలనే పట్టుదల ఉంటే ఆ ఆశీర్వాదం పొందడం కొరకు ఏదైనా వదిలేయడానికి నువ్వు రెడీ అయిపోతావు. హల్లెలూయా. దేవుడు కూడా నన్ను సేవకు పిలిచినప్పుడు, దైవజనునితో కలిసి పరిచర్య చేయడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినప్పుడు నా ఉద్యోగం నాకు గొప్పగా అనిపించలేదండి. నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటున్నావు, నువ్వు ఒక సెక్యూర్ జాబ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నీ ఫ్యూచర్ అంతా అనవసరంగా ఇబ్బంది పడతావు, ఒక పాస్టర్ని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నావు అంట, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో. పెళ్లి చేసుకొని చాలామంది అమెరికాకు వస్తారు బ్లెస్సి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని అమెరికా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావేమో, ఒకసారి ఆలోచన చేయని చెప్పారు మా ఫ్రెండ్స్. అప్పుడు నేను మనసులో ఒకటే అనుకున్నాను, నేను తీసుకున్న నిర్ణయము నా దేవుని ఆశీర్వాదాలు నాకు కొన్ని తెచ్చిపెట్టే నిర్ణయం కాబట్టి నా దేవుని పని చేయడం కొరకు, దైవజనునితో కలిసి సేవ చేయడం కొరకు నేను ఏదైనా తృణప్రాయంగా ఎంచి విడిచిపెడతాను అనుకుని వచ్చాను. హల్లెలూయా. ఐ డెంట్ ఫీల్ దట్ ఇట్స్ అ బిగ్ డీల్. నాకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఉద్యోగం అమెరికా దేశంలో అదేదో పెద్ద గొప్ప అని నాకు అనిపించలేదండి ఆ సమయంలో. ఎందుకంటే దేవుని సువార్త పని చేయడం కంటే ఇంకా ఆశీర్వాదం ఏముంది లోకంలో? దేవుని పొలంలో పని చేయడం కంటే, ప్రయాసపడడం కంటే ఆశీర్వాదం ఏముంది లోకంలో అని అలా విడిచిపెట్టి వచ్చేసాను నా ఉద్యోగాన్ని. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను, పరిచర్యలో ప్రతిరోజు నేను అనుకున్నట్లుగా నా పరిస్థితులు ఉంటాయని నేను చెప్పను. కానీ ఒకరోజు సమృద్ధి ఉంటుంది, ఒకరోజు కొరత ఉండొచ్చు, ఒకరోజు చాలామంది మెచ్చుకుంటారు, ఒకరోజు చాలా నిందలు అనుభవించాల్సి రావచ్చు. అయినప్పటికీ నా దేవుని చిత్తములో ఉన్నానని, నా దేవుని పని చేస్తున్నానని, నా దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకంగా ఉన్నాననే సంతృప్తి మాత్రం ప్రతి దినము నేను అనుభవిస్తూనే ఉంటాను. హల్లెలూయా. దెర్ ఇస్ డెఫినెట్లీ జాయ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. దేవుని పని చేయడంలో, దేవుని సేవకురాలిగా ఉండి ఆయన పనిలో కొనసాగడంలో గొప్ప సంతృప్తి ఉంది అని నేను నిశ్చయంగా చెప్పగలను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ దాసులు ధన్యులు, ఆ దాసులు ధన్యులు 2 సార్లు ఉందండి ఇక్కడ. ఏ దాసులు ధన్యులు, ఏ పనివారు ధన్యులు అని ఆలోచన చేస్తే, యజమానుడు వస్తాడంట, ఆకస్మికంగా వస్తాడంట, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తాడంట. ఎప్పుడు వస్తాడో తెలీదు. చూడండి, బాస్ చెప్పొచ్చాడు అనుకోండి, ఆఫీస్లో అందరూ సూపర్ యాక్టర్స్ అయిపోతారు కదండి. అమ్మో, ప్రతిరోజు ఈ టైంకి మా బాస్ వస్తారు, రౌండ్స్కి వస్తారు అనగానే అందరూ అద్భుతంగా కంప్యూటర్ స్క్రీన్లు చూస్తూ పనిలో బాగా తలమునకలు అయిపోయినట్లుగా మరి యాక్షన్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే బాస్ వచ్చే సమయము అంతా ముందే తెలిసినప్పుడు. కానీ యజమానుడు అనుకోని సమయంలో చెప్పకుండా అకస్మాత్తుగా వస్తే, నీ పరలోకపు తండ్రి కూడా, నీ పరలోకపు యజమానుడు కూడా చెప్పకుండా వస్తాడంట, ఆకస్మికంగా వస్తాడంట. కానీ ఆయన వచ్చినప్పుడు ఏ సేవకులు, ఏ దాసులు, చూడండి 37వ వచనం, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఈ రాత్రి యేసు ప్రభు వస్తే నువ్వు ఎత్తబడతావా? ఇప్పుడే ఈ క్షణంలో రాకడొస్తే నీవు ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉన్నావా? ఆర్ యు ప్రిపేర్డ్ స్పిరిచువల్లీ? ఆధ్యాత్మికంగా సిద్ధపడున్నావు. కొంతమంది అంటారు, అబ్బో అన్నీ వదిలిపెట్టాను కానండి, ఆ బ్రాంతి మాత్రం వదిలిపెట్టలేకపోతున్నానండి, అన్నీ విడిచిపెట్టాను కానండి, ఆ సెకండ్ ఫ్యామిలీ సెటప్ ఒక్కటి మాత్రం విడిచిపెట్టలేకపోతున్నానండి, అన్నీ విడిచిపెట్టాను కానండి, ఉద్యోగంలో బల్ల కింద చేతులు పెట్టడం ఒక్కటి మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాను, అన్నీ విడిచిపెట్టాను కానండి, పలానా సినిమాలు చూడడం మాత్రం విడిచిపెట్టలేకపోతున్నాను, అన్నీ వదిలిపెట్టేశాను కానీ పోర్నోగ్రఫీకి మాత్రం అడిక్ట్ అయిపోయానండి. నీకేమన్నా అలాంటి టైస్ ఏమన్నా ఉండిపోయినాయా? ఏమన్నా బంధకాలు ఉన్నాయా? ఏమన్నా నిన్ను పరలోకానికి నువ్వు రెప్పపాటులో ఎగిరి వెళ్లకుండా ఆకాశంలో యేసుక్రీస్తు ప్రభు 2వ మారు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఆయనతో రెప్పపాటులో వెళ్ళి ఎగిరి ఆయనతో పాటు నువ్వు పరలోకానికి వెళ్లకుండా నిన్ను భూమి మీద ఆపేసే గుదిబండలు, ఏమన్నా షాకిల్స్, ఏమన్నా బాండేజెస్ నీ జీవితంలో ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో.
యజమానుడు ఆకస్మికముగా అనుకోని సమయంలో వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉంటారో ఆ దాసులు ధన్యులు. నీలో ఆధ్యాత్మికమైన మెళకువ ఉందా? ఆర్ యు అలర్ట్ స్పిరిచువలీ? ఆర్ యు ప్రిపేర్డ్ స్పిరిచువలీ? ఎప్పుడు వచ్చినా ఏసే పర్వాలేదండి, నేను దేవుని సన్నిధికి వెళ్తాను, నేను దేవునితో ఉంటాను. ఈ లోకంలో దేవునికి నాకు మధ్యలో ఏ పాపము లేదు, ఏ బలహీనత లేదు. ఆ సిద్ధపాటు నీలో ఉందా? ఆ సిద్ధపాటు నీలో ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు. ఇంకొక మాట కూడా చూస్తున్నాం చూడండి, 38వ వచనం. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అనే మాట చూస్తున్నాం. ఇక్కడ దాసులు ధన్యులు అనే మాట చూస్తున్నాం కదండి. సో ఒక దాసుని మనసు నీకు ఉండాలి. ఫస్ట్ ఒక దాసుడుగా ఉండడమే కాదు, మెళకువగలిగి కూడా ఉండాలి. ఇంకొక మాట కూడా మనం అర్థం చేసుకోవాలి. దాసులు ధన్యులు అంటే దాసుడు ధన్యుడు అని వ్రాయబడలేదు, దాసులు ధన్యులు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక్కడవే కాదు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది, నువ్వు ఒక్కడవే కాదు దేవుని కొరకు ప్రయాసపడుతుంది, నువ్వు ఒక్కడవే కాదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, నువ్వు ఒక్కదానివే కాదు దేవుని కొరకు నిందలు శ్రమలు అవమానాలు అనుభవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఎదురు చూస్తుంది. కానీ నీతో పాటు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఐ యామ్ నాట్ అలోన్ అనే ఫీలింగ్ చాలా ధైర్యం ఇస్తుందండి జీవితంలో. ఎప్పుడైతే నేను ఒక్కదాన్నే అనే భావన వస్తుందో చాలా భయం అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ నీతో పాటు చాలామంది ఉన్నారని తెలుసుకుంటే అబ్బో, నాలాంటి శ్రమలు పడుతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. నాలా దేవుని కొరకు రోషం కలిగిన వారు చాలామంది ఉన్నారన్నమాట. నాలా దేవుని కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడిపోయి దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతికే సమూహము దాసులు చాలామంది ఉన్నారన్నమాట అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో నీకు అదొక గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఇక్కడ మరి ప్రైజ్ అండ్ వర్షిప్లో దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నాకు ఏ భావన కలుగుతుందంటే లార్డ్, ఇఫ్ ఐ కుడ్ వర్షిప్ యూ ఆల్ డే అండ్ ఆల్ నైట్. ఇక్కడ ఒక 15 minutes నిన్ను ఆరాధిస్తేనే ఇంత ఆధ్యాత్మికంగా పరవశము ఆనందం వస్తుంటే నిన్ను దివారాత్రములు ఆరాధిస్తే ఇంకెంత ఆనందం కలుగుతుంది, ఇంకెంత సంతోషం ఉంటుందయ్యా అని ఒక్కొక్కసారి భావిస్తూ ఉంటాను. మరికొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అందరం కలిసి ఏక కంఠంతో దేవుని ఆరాధిస్తేనే ఇంత అద్భుతంగా ఉంటే పరలోకంలో అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని జాతులకు చెందిన వారు అందరూ కలిసి ఇన్ వన్ వాయిస్, ఇన్ వన్ అకార్డ్ అందరం కలిసి ఏకంగా ఆ పరలోకపు తండ్రిని, దేవాతి దేవుని వధించబడిన గొర్రెపిల్లను ఆరాధిస్తూ ఉన్నప్పుడు పరలోకంలో ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనిపిస్తుంది. నిజమే, నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు. రిమెంబర్, యూ ఆర్ నాట్ అలోన్. నీ ఒంటరిగా లేవు. దేవుని స్తుతించి ఆరాధించడానికి ఒక గొప్ప సమూహం ఉంది. దేవుని కొరకు మెలకువగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆ గుంపులో నీవు కూడా ఒక వ్యక్తిగా ఉండగలిగితే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో కొద్దిసేపట్లో రోమా సైనికులు వచ్చి ఆయన్ను శిలువ మరణానికి తీసుకొని వెళ్తారు అనుకుంటున్న సందర్భంలో గెత్సెమనే తోటకు ఆయనతో పాటు ఉన్న ఆంతరంగిక శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురిని తీసుకొని వెళ్ళి వారికి ఒక చిన్న పని అప్పగించారండి. చిన్న అసైన్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి, ప్రే అలాంగ్ విత్ మీ, నాతో కలిసి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు చెప్పి ఆయన కూడా వెళ్ళి ప్రార్థన చేస్తున్న సందర్భంలో వెన్ జీసస్ కేమ్ బ్యాక్, యేసు ప్రభు వెనుతిరిగి వచ్చినప్పుడు ఆయన గమనించాడు ఏమనంటే, శిష్యులు నిద్రపోతున్నారు, మీరు నాతో పాటు ఒక్క ఘడియ కూడా మేల్కొని ఉండలేరా అనే మాట యేసు ప్రభు అడిగారు. ఐఎమ్ ష్యూర్ జీసస్ వాజ్ డిసప్పాయింటెడ్. యేసుక్రీస్తు ప్రభువు మెలకువగా లేని ఆయన శిష్యులను చూసి ఖచ్చితంగా ఆయన డిసప్పాయింట్ అయ్యాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా దేవుని సేవకులుగా ఉండే మనము గుర్తించాల్సింది ఆధ్యాత్మికమైన మెళకువ. వీ హ్యావ్ టు బీ అలర్ట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, వీ హ్యావ్ టు బీ అలర్ట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఆధ్యాత్మికంగా ఎప్పుడూ సంసిద్ధత నీవు నేను కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఆలోచిస్తే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం నుండి మరి 22వ వచనం వరకు శ్రేష్టమైన మాటలు వ్రాయబడ్డాయి. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం.
నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. 22వ వచనం, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. అపోస్తలుడైన పౌలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకున్నన్ని ప్రివిలేజెస్, ఆయనకున్నన్ని క్వాలిఫికేషన్స్ ఎవరికి లేవు. అయితే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటన నిమిత్తము దేవుని రాజ్య వారసులుగా అనేక మందిని సంపాదించుట కొరకు ఎటువంటి ప్యాషన్ కలిగి ఉన్నాడు, ఎటువంటి పట్టుదల కలిగి ఉన్నాడు, ఎటువంటి తాపత్రయాన్ని కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే, నేనే అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. బీయింగ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ కదండి. అందరికీ యజమానుడుగా ఉండడం ఈజీ, కానీ అందరికీ ఒక వ్యక్తి దాసునిగా మారడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతిని. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అంశము దేవుని సేవకుడుగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి అంశం మనం జ్ఞాపకం చేసుకున్నాము, సేవకుని మనస్సు కలిగి ఉండాలి. హ్యావింగ్ ద హ్యూమిలిటీ ఆఫ్ ఎ సర్వెంట్. ఒక సేవకునికి ఉండవలసిన దీనత్వమును, తగ్గింపును మనం కలిగి ఉండాలి అని మనం దేవుని వాక్యంలో ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా మనం గమనించాము, మెళకువ కలిగిన దాసులుగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ అలర్ట్ స్పిరిచువల్లీ. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని కొరకు సువార్త ప్రకటించుట కొరకు, కొన్ని ఆత్మలనైనా రక్షించుట కొరకు నీలో ఆ తపన, ఆ తాపత్రయము ఉండాలి. నేను ఏదో ఒక విధం చేత కొందరినైనా రక్షించాలి, ఏదో ఒక విధం చేత కొంతమందికైనా సహాయపడాలి, ఏదో ఒక విధం చేత దేవుని చేతిలో ఈరోజు ఒక చిన్న పాత్రగా అయినా వాడబడాలి. దానికి నీలో ఉండాల్సింది మొదటిది విల్లింగ్నెస్, రెండవది ప్యాషన్ ఉండాలి, మూడవదిగా అవైలబిలిటీ. నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు టైం లేదు, నా ఇల్లు చక్క పెట్టుకోవడానికే నాకు టైం లేదు, నా షాపింగ్ చేసుకోవడానికే నాకు టైం లేదు, నా వ్యాపారం చూసుకోవడానికే నాకు టైం లేదు అనుకుంటే ఇక దేవుని కొరకు నీకు వాడబడడానికి సమయం అస్సలు ఉండదు. దేవుని కొరకు వాడబడాలనే తాపత్రయం ఉండాలి, ఆ సంసిద్ధత నీకు ఉండాలి. నీ సమయాన్ని దేవుని కొరకు నువ్వు ఖాళీ పెట్టుకొని, ఖాళీ చేసుకొని నీ సమయాన్ని దేవుని కొరకు వినియోగించాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మరి సేవా పరిచర్యలో ఉన్నప్పుడు బిడ్డలు సిక్ అయిపోతూ ఉంటారు. ఒకసారి మరి నా బిడ్డలు సిక్ అయినప్పుడు నేను జాన్ వెస్లీ గారు అప్పుడు అమెరికా వెళ్ళడం జరిగింది సువార్త పరిచర్య నిమిత్తము. ఒళ్ళో నేను మా కుమార్తెను పడుకోబెట్టుకొని దేవుని సన్నిధిలో ఒకటే ప్రార్థన చేశాను. అదేంటంటే, ప్రభువా, నా బిడ్డలు సిక్ అయితే నాకు చూసుకోవడం ఆనందమే. ఒక తల్లిగా నా బిడ్డలకు నేను చేయవలసిన బాధ్యత, నేను ఆనందంగా చేయడం నాకు ఇష్టమే. కానీ ఒకవేళ నా బిడ్డలు మాటికి సిక్ అవ్వకపోతే, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉంటే, వారు సిక్ అయినప్పుడు వారి కొరకు నేను వెచ్చించే సమయం కూడా నేను నీ సేవ కొరకు వెచ్చిస్తానయ్యా. నా బిడ్డలు బలహీనం అవ్వకుండా నీవే నా బిడ్డలను కాపాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. హల్లెలూయా. నీకు ఆ తాపత్రయం ఉందా? నీ సమయం ఎక్కడెక్కడ వేస్ట్ అవుతుందో, ఒకవేళ కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పనులు అవ్వడం కొరకు ఆఫీసుల బయట గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో చిన్న ప్రార్థన చేసుకో, ప్రభువా, ఇక్కడ నా సమయం వేస్ట్ అవ్వకుండా నాకు సహాయం చేయి. నేను ఇంటికి వెళ్ళి గంట సమయం మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ అటువంటి ఆశ, అటువంటి పట్టుదల నీకుంటే ప్రభు తప్పకుండా నీ పనులు స్పీడప్ అవడానికి సహాయం చేస్తారు. హల్లెలూయా. ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి మరి అంకుల్ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఏమనంటే, ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైన దగ్గర నుండి నేను మా ఫ్యామిలీ ఒక మంచి నిర్ణయం తీసుకున్నామమ్మా. అదేంటంటే, ప్రతిరోజు ఒక గంట సేపు దైవ సేవ చేస్తున్న సేవకులందరి కుటుంబాల పేర్లు రాసుకొని పట్టుదలగా వారి కొరకు మాత్రమే మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామని. హల్లెలూయా. వారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతించాను. కారణం ఏంటంటే, దేవుని సేవకులు చేస్తున్నప్పుడు వెనకాల వారిని బలపరిచేవారు, వారి కొరకు ప్రార్థన చేసేవారు కావాలి. నీ సమయాన్ని దేవుని కొరకు నువ్వు వెచ్చిస్తున్నావా? డూ యూ హ్యావ్ అ విల్లింగ్నెస్ అండ్ అ ప్యాషన్ టు సర్వ్ ద లార్డ్? ఒకసారట అమెరికా దేశంలో స్టీఫెన్ గ్రెలెట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని సేవ కొరకు తను సమర్పించుకున్నాడు.
ఒకానొక సమయంలో దేవుని స్వరం అతనికి వినపడుతుంది. ఏమనంటే, పలానా నీ ఇంటి ప్రక్కన ఒక అడవిలాగా ఉంది, వుడ్స్ ఉన్నాయి, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, కానీ అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ స్టీఫెన్ గ్రెలెట్ ముందు, మరి మనుషులంగా మనం దేవుడు ఏదైనా చెప్తే ముందు ఆలోచించుకుంటాం కదా, అందులో ప్లస్లేంటి మైనస్లేంటి అని ఆలోచించుకుంటాం. ఆ వ్యక్తి కూడా అలాగే ఆలోచించుకున్నాడు. ఇప్పుడు అడవిలోనికి నేను వెళ్ళి సువార్త చెప్తే, ఒకవేళ నేను ఒక మెయిన్ రోడ్లోకి వెళ్ళి సువార్త చెప్తే చాలామంది వింటారు, ఒక చర్చిలోకి వెళ్ళి నేను ప్రసంగం చెప్తే చాలామంది వింటారు, కానీ ఒక అడవిలోకి, వుడ్స్లోకి, ఫారెస్ట్లోకి వెళ్ళి సువార్త చెప్తే ఎవరు వింటారు? కానీ మరి దేవుడు చెప్పమంటున్నాడే అని కాసేపు అలా కూర్చుండిపోతే దేవుడు అన్నాడంటలే, గెట్ అప్, యూ హ్యావ్ టు గో, నువ్వు వెళ్ళాలయ్యా, వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుని ఆత్మ అతన్ని బలవంతం చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి బయలుదేరి వెళ్ళి, కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉంది. ఎందుకంటే చూడండి, ప్రసంగాలు చేసేవారికి క్రౌడ్ బాగా ఉంటే ఉజ్జీవం బాగా వస్తూ ఉంటుంది. క్రౌడు తగ్గిపోతుంటే కొంతమందికి నీరసం అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి చెప్పాలా, వీళ్ళకి అవసరం అనుకుంటాం. కానీ నిజమైన భారం కలిగిన వ్యక్తి మరి 10,000 మందికి సువార్త ఎంత పట్టుదలతో ప్రకటిస్తాడో, ఒక్క ఆత్మకు కూడా అంతే పట్టుదలతో ప్రకటిస్తాడు. ఎందుకంటే ఎవ్రీ సోల్ ఇస్ వాల్యుబుల్ టు గాడ్. హల్లెలూయా. ప్రతి ఆత్మ దేవునికి విలువైంది. ఒక్క సమరయ స్త్రీ కోసం వెళ్ళాడండి యేసుప్రభు. ఒక్క సమరయ స్త్రీ కొరకు కొంత సమయాన్ని యేసుప్రభు ఆయన బిజీ స్కెడ్యూల్లో వెచ్చించాడు. సో ఆత్మల రక్షణ, ఆత్మల సంపాదన కొరకైన భారం కలిగే దైవజనులు, సేవకులు ఎవరైనా సరే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎంత పట్టుదలగా ప్రకటిస్తారో సువార్త, ఒక్క ఆత్మకు కూడా అదే పట్టుదలతో ప్రకటిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ స్టీఫెన్ గ్రెలెట్కు ఒక్క ఆడియన్స్ కూడా లేరు అక్కడ. అతనుకున్న ఆడియన్స్ ఎవరంటే చెట్లు, పుట్టలు, పురుగులు, పక్షులు. ఇవే ఒక ప్రక్కన పురుగుల శబ్దాలు, పక్షుల మరి శబ్దాలు ఇవన్నీ వినపడుతున్నాయి. సరే, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి గంట సేపు ఆపకుండా ప్రసంగం చెప్పేశాడంట. ఇంటికి వచ్చేసాడు. అనుకున్నాడు, అయ్యా నువ్వు నా యజమానుడివి, నేను నీ మిషన్లో ఉన్నాను, నేను నీ సేవకుడిని, చెప్పావు కాబట్టి చేశాను, ఇక రివార్డు ప్రతిఫలం ఏమన్నా వస్తుందా రాదా నువ్వే చూసుకో, ఇంకా అక్కడైతే ఎవరు లేరు, మరి ఎవరు రక్షణ పొందినట్లు కూడా నాకు అనిపించలేదని ఈ వ్యక్తి వచ్చేసాడు. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్లో స్టీఫెన్ గ్రెలెట్ గారు మళ్ళీ వాక్యం చెప్తూ ఉంటే ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి అన్నాడంట, దైవజనుడా, నీ కొరకు చాలా కాలం నుండి నేను ఎదురు చూస్తున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా హృదయపు లోతుల్లో ఉండి నీకు కృతజ్ఞత చెల్లించాలని ఆశిస్తున్నానయ్యా. ఎందుకంటే నేను రక్షింపబడ్డానికి నువ్వే కారణం, నువ్వు చెప్పిన ప్రసంగమే కారణం అనగానే ఈయన అంటున్నాడంట, నేను ఎప్పుడు చెప్పానయ్యా ప్రసంగం, నేను ఎప్పుడు నేను చూడలేదంటే ఆ వ్యక్తి చెప్పాడంట, 10 సంవత్సరాల క్రితం ఒక అడవి ప్రాంతంలో మీరు ప్రసంగం చెప్పారు, గుర్తుందా మీకు? మేము క్యాంపింగ్ సైట్గా ఆ అరణ్యంలో ఆ ప్లేస్లో కొన్ని రోజులుండి మేమందరం వెళ్ళిపోయాం. మా టీం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. కానీ మా బాస్ అన్నాడు, మా టీం కొన్ని వస్తువులు అక్కడ, కొన్ని మెషినరీ అక్కడ విడిచిపెట్టి వస్తే వాటిని తీసుకొని రమ్మని నన్ను పంపించాడు. నేను తిరిగి వచ్చాను. ఆ మెషిన్స్ అన్ని నేను కలెక్ట్ చేసుకుంటున్న సమయంలో దూరం నుండి నీ స్వరం నాకు వినపడింది. ఎవరి వ్యక్తి ఇంత బలంగా, ఇంత ఆవేశంగా ప్రసంగిస్తున్నాడని నీ ప్రసంగం అంతా నేను విని ఆ రోజే నేను రక్షణ పొందాను. నేను వెళ్ళి అనేక మందిని సువార్థికులుగా తయారు చేశాను. ఈరోజు 30 దేశాలకు నా ద్వారా అనేక మంది సువార్థికులు వెళ్ళారు. ఇంత ఆశీర్వాదము, ఇంత దీవెన నీ ఒక్క ప్రసంగం ద్వారా కలిగిందని ఆ వ్యక్తి చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సేవకులకు దేవుని పని చేయాలనే తాపత్రయము, తపన, దట్ బర్నింగ్ డిజైర్ అండ్ ప్యాషన్ ఇస్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉంటుంది. 4వ మాటలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు. దేవుని సేవకులుగా దేవుని పనిలో వాడబడాలని ఆశించే వ్యక్తులకు ఉండవలసిన మరొక లక్షణం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24-25 వచనాలు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. ఇంటి యజమానునికి దేవాతి దేవుడే దయ్యాలను వెళ్ళగొడుతూ, బంధకాల్లో ఉన్న అనేక మందిని విడుదల చేస్తూ, సూచక క్రియలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తూ ఉంటే, యేసు ప్రభునే బయల్జబూలు అంటే దయ్యములకు అధిపతి అని వాళ్ళు పిలిస్తే, ఆ యజమానుని కింద సేవకులుగా ఉన్నవారికి కూడా అలాంటి పేర్లే పెడతారయ్యా. అంటే అర్థం ఏంటంటే, దేవుని సేవను చేసేటప్పుడు నీకు చాలా నిందలు వస్తాయి, నీకు చాలా అవమానాలు వస్తాయి.
ఈ రోజుల్లో మరి బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు, కానీ సోషల్ మీడియా ద్వారా దేవుని మహాకృపను బట్టి మరి అత్యంత విస్తృతంగా దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు తన కృప అనుగ్రహిస్తున్నాడు. కొన్నిసార్లు బలమైన ప్రసంగాలు మరి చెప్తూ ఉన్నప్పుడు ఆ లైవ్ మెసేజెస్ మనవి దేవుని మహాకృప వలన చాలాసార్లు ట్రెండింగ్లోకి వెళ్ళాయండి. యూట్యూబ్లో ఒక దినంలో అప్లోడ్ అయ్యే కొన్ని వేల లక్షల వీడియోలలో ట్రెండింగ్లోకి ఓన్లీ టాప్ 50 వీడియోస్ వెళ్తాయి. అంటే ఎక్కువ దేశాల నుండి ఎక్కువ మంది చూసే వీడియోస్. దేవుని మహాకృపను బట్టి జాన్ వెస్లీ మినిస్ట్రీస్లో ఉన్న సండే లైవ్ వర్షిప్లు చాలాసార్లు ట్రెండింగ్లోకి వెళ్ళిపోతూ ఉండేవి. ట్రెండింగ్లోకి ఎప్పుడైతే వెళ్ళేవో చాలామంది క్రైస్తవ విరోధులు, ఆయా రకాలైన భక్తి మరి పద్ధతుల నుండి, విశ్వాసాల నుండి ఉన్నవారు కూడా మన లైవ్ చూస్తూ ఉండేవారు. ఆ లైవ్ చూసి దాని కింద ఎప్పుడు విననన్ని వెరైటీ బూతులు చాలామంది రాస్తూ ఉంటారండి. ఇప్పటికీ రాస్తూ ఉంటారు చాలామంది. ఒక్కొక్కసారి మరి అవన్నీ చదవడానికి మాకంత సమయం లేదు. అయితే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అవి చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది, ఏమనంటే కొంచెం చివుక్కు అనిపించేది ప్రారంభంలో, కానీ ఇప్పుడు దేవుడు ఎలా రాటు తేలిపోయేటట్టు సహాయం చేశాడంటే, నీ నామం కొరకు దెబ్బలు, నీ నామం కొరకు అవమానాలు, నిందలు, నువ్వే ఎన్నో అవమానాలు అనుభవిస్తే ఈ చిన్న చిన్న మాటలు, ఈ చిన్న చిన్న అవమానకరమైనవి, ఈ చిన్న చిన్న బూతులు మాకు పెద్ద గొప్పేమీ కాదయ్యా. నిన్నే బయల్జెబూలు అన్నారు, నీ సేవకులుగా మమ్మల్ని ఎన్నైనా అంటారు, అయినా అవేవి కూడా నీ సువార్త ప్రకటన మరి ముందుకు వెళ్లకుండా మమ్మల్ని ఆపలేవు ప్రభు అని మళ్ళీ ప్రభు సన్నిధిలో అప్పగించుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని సేవకుడుగా ఉండాలనుకునే వ్యక్తి నిందలు భరించడానికి కూడా సంసిద్ధతను కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు పే ద ప్రైజ్. వెల చెల్లించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి, నిందలను అవమానాలను భరించడానికి. ఆఖరు మాట చెప్పి ముగిస్తాను. సేవకునిలో ఉండవలసిన ఇంకొక శ్రేష్టమైన లక్షణం 123వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. Psalm 123 verses 1 and 2. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇఫ్ యూ ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఆర్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకురాలిగా దేవుని సేవ నేను చేయాలి, దేవుని చేతిలో వాడబడాలి అనే ఆశ నీకుంటే నీ కన్నులు ఎప్పుడూ నీ యజమానుడైన దేవుని చేతి వైపు చూడాలి. లుక్ టు నో వన్ ఎల్స్. ఇంకెవ్వరినీ చూడకు, ఏ సోర్సును చూడకు, దేవుని వైపు మాత్రమే కన్నులెత్తే అనుభవము దేవుని దాసులకు ఉండాలి. మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా అన్ని విషయాలలో ప్రభువా, దాసి తన యజమానురాలి చేతి తట్టు, దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు మేము కూడా అన్ని విషయాలలో నీ వైపు చూసే, నీ సహాయము కొరకు ఎదురు చూసే, నీ సహాయము కొరకు కనిపెట్టే కృపిమ్మని దేవుని సన్నిధిలో అడుగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ దాసులముగా, నీ సేవకులముగా మేము ఉండాలంటే మాలో ఏ లక్షణాలు ఉండాలో నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు. నీ కొరకు, నీ సువార్త ప్రకటన కొరకు ఒక తాపత్రయం, ఒక తపన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. తగ్గింపు మనస్సును మాకు ఇవ్వండి ప్రభా. ఇతరుల కొరకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి సేవ చేసే ఆ హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. మా చుట్టూ అవసరతలో చాలామంది ఉన్నారయ్యా. మాటల ద్వారా, క్రియల ద్వారా వారికి ఎలా మేము సహాయపడగలమో నీ చేతులుగా, నీ పాదములుగా మమ్మల్ని వాడుకోండి అయ్యా. మా చేతులు, మా కాళ్ళు నీకు అప్పగిస్తున్నాం, మా నోరు నీకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ పనిలో మమ్మల్ని వాడుకోండి. మా ప్రతి అవసరత కొరకు, మా ప్రతి నిస్సహాయ స్థితిలో నీ చేతుల వైపు చూసే కృప నీవే మాకు అనుగ్రహించమని విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఎడబాయిని నీ కృప నన్ను విడువది ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం.
నీ కన్నీటి లోయలో, కష్టాల తీరంలో దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృప నిన్ను బలపరిచేది, లేవనెత్తేది. చేతులు ఆకాశం వైపెత్తి, ఆకాశమందున ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. వాక్యంలో మనం చూచినట్లుగా దాసి తన యజమానురాలు చేతి తట్టు, దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు, ఒకవేళ నీకు ఎవ్వరు హెల్ప్ చేసేవారు లేరేమో,
Maybe you are in a helpless condition. This is a perfect condition for you to receive God's help. ఇలా మనుషులు మన చుట్టూ ఉంటే వారి సహాయం కొరకు చూస్తుంటాం, కానీ ఎవ్వరి సహాయం లేదనుకున్నప్పుడు దేవుని సహాయం పొందుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అది. అడుగు, ప్రభువా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం చేయి, నన్ను కరుణించు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పడిన గొర్రెను నన్ను బాగు చేయ పరమ వైద్యుడా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఐ నీడ్ యువర్ హీలింగ్ లార్డ్.
ప్రేమ కలిగిన తండ్రి, నీ వైపు మా కన్నులెత్తుతున్నాం ప్రవ్వా. నీ సహాయాన్ని మాత్రమే కోరుకుంటున్నామయ్యా. నీ సహాయాన్ని కోరుకున్న వారెవరూ నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టబడరు కనుక స్తోత్రాలు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు నీవు కనుక వందనాలు ప్రవ్వా. ఉదయకాల సమయంలో నిరాశలో, బలహీనతలో, మరణ భయంతో హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారో ప్రవ్వా. మెడికల్ ఫెసిలిటీస్ అందక, హాస్పిటల్స్లో బెడ్ దొరకక ఎంతమంది బాధపడుతున్నారో నాయన, వారందరిని ఒక్కసారి దృష్టించు ప్రభా. వారందరినీ కనికరించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, బాగు చేయండి అయ్యా. పరమ వైద్యుడా నీవే ప్రభా. నీ దర్శన భాగ్యం వారికి కలుగు చేసి స్వస్థపరచండి ప్రభా. మీ దాసుని వాక్యమును అందించబోతుండగా మా అందరితో సూటిగా తేటగా మాట్లాడండి. బలమైన సందేశము మీరే మాకు అందించి మా ఆధ్యాత్మిక జీవితాలను స్థిరపరచుమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.